అంటే రెస్పాండ్ ఇప్పుడు అయ్యి అన్ని రకాల వ్యాధులకి అన్ని రకాల డాక్టర్స్ ఉన్నారా సార్? ఉన్నారు. ఓకే. ఎవరిని కావాలంటే వాళ్ళని కనెక్ట్ చేయగలుగుతాం. ఓకే. అయితే స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో హ్మ్. కార్డియాలజీ గానీ, న్యూరాలజీ గానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకు కన్సల్టేషన్ ఫీజ్ ఉంటుంది. ఓ ఓకే. 500 రూపీస్ అట్లా. హ్మ్. బయటైతే వాళ్ళు 1500 గూడా తీసుకుంటారు. టెలికాల్ చేసినా గూడా 750 అట్లా తీసుకుంటారు. హ్మ్. బట్ మనం ఎక్కువ మంది మన ద్వారా వస్తారు గాబట్టి వాళ్ళు డిస్కౌంట్ ప్రైస్ ఇస్తారు. సార్ ఇప్పుడు ఈ హెల్త్ ద్వారా ఒక మనిషి జీవితాన్ని మార్చగలమా సార్? అంటే ఈ డెఫినిట్‌గా హెల్త్ ప్రివెంట్ చెకప్ ద్వారా? చేయగలుగుతామమ్మా. హ్మ్. ఈ టెస్టులు చేయడం వల్ల కొన్ని భయంకరమైన ప్రాబ్లమ్స్ నుంచి మనం ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా! అవి రాకుండా మనం ఆపగలుగుతాం. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినాక మనం సేవ్ చేయడం చాలా కష్టం. అతన్ని కాపాడడం అనేది. టైంకి హాస్పిటల్‌కి అవును. చేరుకోకపోతే కొంతమంది 1, 2 మినిట్స్‌లోనే చనిపోతారు. హ్మ్. మొన్న చంద్రమౌళి అని ఆ పేరు తీసుకుంటున్నా నేను. హ్మ్. హుస్నాబాద్ దగ్గర నవాబ్‌పేట అనేది. ఆ అబ్బాయి ఏంటంటే వరంగల్‌లో పెళ్లి కూడా చేసుకోలేదు. దళితుడు. పెళ్లి కూడా చేసుకోలేదు. అతను బాగా డెడికేటెడ్ అంబేద్కర్ వాది. హ్మ్. మాతో పాటు స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేశాడు. హ్మ్. అయితే అతను పిల్లలతో స్కూల్ నడుపుతున్నాడు. వాళ్ళతో పాటే ఉంటాడు. వాళ్ళతో పాటే తింటాడు. అయితే సడెన్‌గా నాకు ఇక్కడ ఛాతీలో ఏదో నొప్పొస్తున్నదని చెప్పి మార్నింగ్ 11, 11:30 టైంలో అన్నాడు. వెంటనే వాళ్ళు క్యాబ్ తెప్పిచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. అలానే చనిపోయాడు ఆయనే. హాస్పిటల్ అప్పటికే పోయేసరికి లేట్ అయిపోయి ఉంటది. లేట్ అయిపోయింది అవును. అప్పటికే. అంటే అక్కడ ఒక చిన్న టాబ్లెట్ సార్బిట్రేట్ అని ఉంటుంది. నాలుక కింద పెడితే బతుకుతాడతను. హ్మ్. అది జనరల్‌గా ప్రతి ఒక్కరు క్యారీ చేయాలి.